స్వయం సజీవ సుందర సవారదే, స్వయం సజీవ సుందర సవారదే. నా పేరు నివేదిత స్ఫూర్తి. ఫస్ట్ డే వచ్చేసి నేషనల్ యూనిటీ డే జరుపుకున్నాము. నేషనల్ యూనిటీ డేలో ఫస్ట్ మనం ఎన్ఎస్ఎస్ సాంగ్తో స్టార్ట్ చేసాము. తర్వాత ప్రియాంబుల్ చెప్పాము. ప్రియాంబుల్ తర్వాత మనం చీఫ్ గెస్ట్ని ఆహ్వానించాము. చీఫ్ గెస్ట్లు మాకు ఇచ్చిన సందేశానికి సెకండ్ డే థీమ్ ఏంటంటే వన్ డే ఫర్ క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్. ఆ రోజు కార్యక్రమంలో భాగంగా ముందు ర్యాలీతో ప్రారంభమయ్యాము. ర్యాలీ కన్నా ముందు బీఫామ్ ఫామ్ డి విద్యార్థులు కలిసి ఒక మంచి నాటకాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత ర్యాలీతో వెళ్ళాము. ర్యాలీతో ఎన్ఎస్ఎస్ది అనుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చీఫ్ గెస్ట్ వచ్చి పిల్లల్ని గ్యాదర్ చేసి పిల్లలకి డ్రగ్స్ తీసుకోకుండా వాటి వల్ల వచ్చే నెగిటివ్ థింగ్స్ ఏంటి అనేవి చూపించారు. సో దానివల్ల పిల్లలకి మాకు అనేది చాలా విషయాలు తెలిసాయి అన్నమాట. దాని తర్వాత పిల్లలతో పాటు రత్నమంజుల మ్యామ్ గారిని ఆహ్వానిస్తున్నాము. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును నవంబర్ 26వ తేదీన మా సంవిధాన సభయందు ఇందు మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి ఆదిశాసనము చేసి మాకు మేము సమర్పించుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ టెస్టులు చేయగలుగుతారు, వాళ్ళని ఎలా గైడ్ చేయగలుగుతారు, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే వన్ డే ఫర్ ద హెల్త్. మరి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంటే కదా. కాబట్టి హెల్త్ ఎలా కాపాడుకోవాలి అనేటువంటిది మనం మార్నింగ్ టైం ఇక్కడ క్యాంప్ పెడతాము. అదేవిధంగా ఆఫ్టర్నూన్ టైంలో ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా షుగర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, బీపీ ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తారు. అది ఆ రోజు. అదేవిధంగా చివరిది ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ అండ్ వ్యాలిడిటీ ఫంక్షన్. ఓకే, ఇలాగ నెక్స్ట్ రిమైనింగ్ 4 days కూడా ఇప్పుడు చెప్పిన వాళ్ళే కాకుండా ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళు ఎవరిని అడిగినా తక్కువ ఆ రోజు ఏమైందంటే చెప్పగలగాలి. రేపు అడుగుతా నేను, ఇప్పుడు స్పెసిఫిక్గా ఎనీ వన్ అని అడిగాను. అలా కాకుండా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ డే ఏం జరిగింది, సెకండ్ డే ఏం జరిగింది, థర్డ్ డే ఏం జరిగింది, అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి 50 మంది కూడా ఖచ్చితంగా అందరూ కూడా చెప్పగలగాలి. సో ఆ విధంగా అందరూ కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే మనం చేసే ప్రోగ్రామ్స్ మనకి ఒక అటాక్ జరిగింది, కర్ర పెట్టి నా నెత్తిని కొట్టారు, తగలకుండా చూసుకోవటం ఎస్కేపింగ్ అంటే అట్లా పక్క జరగటం అంతే. దాని కింద కదలకుండా నుంచుంటే ఏమైతే బ్రేక్ అయిపోయింది హెడ్. అవునా, వెనక్కి వెళ్ళటం, పక్క జరగటం, వంగోవటం, అదంతా ఎస్కేపింగ్. ఆ స్టిక్ మన బాడీని తాకనంత దూరం ఉండటం. సెకండ్ థింగ్ ఏంటంటే బ్లాకింగ్, అడ్డుకోవటం. డిఫెన్స్ బ్లాకింగ్ అనేది ఏంటంటే అప్ డైరెక్షన్, సైడ్ డైరెక్షన్, డౌన్ డైరెక్షన్, 3 డైరెక్షన్సే. అది కరాటే అవ్వచ్చు, కుంఫు అవ్వచ్చు, తైక్వాండో, జూడో. ప్రపంచంలో 2 కాళ్ళు 2 చేతులు ఉన్న వాళ్ళు ఇటుకు మించి ఇంకా చేయడానికి అవకాశం లేదు. ఏనా? అప్ డైరెక్షన్ వచ్చే దాన్ని బట్టి, డౌన్ డైరెక్షన్, సైడ్ డైరెక్షన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ అటాకింగ్. అటాకింగ్, దాడి చేయటం. ఈ డిఫెన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది సొసైటీ పరంగా. కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా ఏంటి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు సార్ చెప్పారు అబ్జర్వేషన్ మీన్స్ చేసుకోవడానికి కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కొంతమంది అనుకోవచ్చు ఆ సెల్ఫ్ డిఫెన్స్ మనకి ఎందుకులే, అంత అవసరం ఏముంది, మనలో ఓకే. నా హ్యాండ్స్ అప్, కాళ్ళు 2 ఇలా తీసుకోండి. 1 shot డిస్టెన్స్ గడంగా దగ్గరికి అడుగు తిప్పాలి, పాదాలు తిప్పి కింద పడతారు మీరు. ఓన్లీ రొటేట్ ఓవర్ హిప్. బటన్ వేసి చూడండి, కింద కొండాలి. గో అవుట్ చేయాలి. గో ఓకే. ఎలా వెళ్ళాలి? 4 arm కనుక్కుండాలమ్మా. 4 arm ఎల్బో చూడండి, ఇట్లా బాడీ నుంచి రావాలి, ఇలా రావాలి. అంటే మన బాడీ మాస్ కవర్ చేస్తారు. అది కరెక్ట్. అంతేగాని బయట నుంచి రాకూడదు. స్ట్రైట్ గా లిఫ్ట్ స్పీడ్ అప్ హెచ్ చేతికి బాడీ మధ్య, బాడీ అప్పుడు మనకి హ్యాండ్స్ కి మన బాడీ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది.
H, knee, san. Okay, stop. Knee, san. ఇలా ఓన్లీ రైట్ హ్యాండ్ షేన్ గో. ఓకే, ఇలా అటాక్ చేయాలి. ఇంక వేరే ప్రయత్నాలు ఏం చేస్తున్నా గట్టి పట్టుకున్నాను. ఇంపాసిబుల్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపాసిబుల్. చూసుకోండి, అవునా? నేనే బెండ్ అవ్వలేకపోతున్నా, దాన్ని పట్టుకుంటే గాడ్స్ అసలు బెండ్ అవ్వలేదు. అవునా కాదేనా? ఓకే, సో ఇప్పుడు మనం ఎస్కేపింగ్, బ్లాకింగ్, అటాకింగ్ 3 ప్రాక్టీస్ చేస్తాం. ఏమన్నా స్టాండప్ అలా. Sir, thank you so much. థ్యాంక్ యూ అమ్మా. మన దగ్గర ఉన్న పక్క పెన్నిస్ల కానించి పెన్నుల కానించి అన్ని ఆయుధాలు వాడచ్చు. ఓకే, అది కూడా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సార్. ఇంత ఎక్కువసేపు ఇంతసేపు ప్రాక్టీస్ చేపిస్తారని అయితే మేము అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించింది, కష్టంగా అయితే అనిపించలేదు. చాలా ఈజీగా డిఫెన్స్ అనేది ఇంత ఈజీ, మనం ప్రాక్టీస్ చేస్తే చాలు అనే ఒక కాన్ఫిడెన్స్, ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి సార్. కాన్ఫిడెన్స్ వస్తే ఆటోమేటిక్గా మమ్మల్ని మేము ఫస్ట్ దీని మీద ఇంట్రెస్ట్ వచ్చింది, తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. మా ఓన్గా మేము ఓకే ఈ అక్క పేరు కీర్తి. మేమందరం నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుంచి వచ్చాము. Is that good touch or bad touch? Good touch. ఇప్పుడు చెప్పండి. Good touch. Is that good touch or bad touch? Bad touch. Is that good touch or bad touch? Good touch. Is that good touch or bad touch? Bad touch.